మార్పు నీకు అర్థమైంది. ఇక్కడ మార్పు ఉంది అనేది నీకు అర్థమైంది. ఆ మార్పు ఉంది అని నీకు అర్థమైనప్పుడు ఇంకా మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఏమీ లేదు. అది సత్యం. బట్ అంతా ఉంది. అది సత్యం. ఏమి లేనిది మీలోనే ఉంది. ఏం లేదిక్కడ. అన్నీ ఉన్నది ఇక్కడే అన్న స్థితి మీకు రావాలి. ఆ వచ్చినప్పుడు మనకేమర్థమైద్ది ఇంకా బియాండ్‌గా ఇంకా ఏంటి అనేది అర్థమైద్ది. చూడండి మార్పు ఎంత చాలా మనల్ని ప్రభావితం చేస్తుంది. నమస్తే ఆల్ మాస్టర్స్. అంటే నేను కొంచెం మాట్లాడడం అనేది నాకు తక్కువేనండి. చెప్తున్నారు కాబట్టి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను అప్పుడప్పుడు. హ్మ్. కాకపోతే నేను రామ్తార్‌లోకి వచ్చిన తర్వాత నాకు చాలా మార్పులు జరిగినియి. మీరన్నట్టు అన్నీ గమనిస్తూ ఉంటే అవి ఏంటా అనేది తెలుస్తూ ఉందన్నమాట నెమ్మది నెమ్మదిగా. అంత గమనించేదాన్ని కాదు గానీ తర్వాత గమనించడం మొదలుపెట్టిన తర్వాత ఓహ్! ఏమేం మార్పులొస్తున్నాయి అనేది నాకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. హ్మ్. రీసెంట్‌గా ఒకటి చెప్పాలంటే నేను స్కూలుకెళ్ళే బస్సు డ్రైవర్ చాలా ర్యాష్‌గా డ్రైవ్ చేసేవాడు. అనుకుంటా ఉండేదాన్ని ఎందుకిట్లా డ్రైవ్ చేస్తున్నారని ఫస్ట్‌లో కాస్త అసహనంగా ఉండేది. తర్వాత వాళ్ళ మీద అసహనంగా చూపించాల్సింది నేను. ప్రేమ చూపించాలి అనేది ఒకటి నా మైండ్‌కొచ్చి, నేను నేను అట్లా యాక్సెప్ట్ చేసి అలా ఉన్నాను. ఒక 1 ½ మంత్‌కి ఆయన ఏం మార్పొచ్చిందో తెలీదు. మొన్న 16థ్ డిసెంబర్ 16థ్‌న అనుకోకుండా అన్నమాట. చాలా అంత ర్యాష్‌గా చేసే డ్రైవరు ఒక్కసారిగా అసలు చాలా స్టడీగా చేయడం మొదలుపెట్టారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. యాక్చువల్‌గా అంత ర్యాష్‌గా డ్రైవ్ చేసిన వాడిని ఒకసారి మార్చుకోవాలంటే వాళ్ళకసలు అవ్వదని నాకు తెలుసు ఆ విషయం. ఆ! తర్వాత నేను అతనితో చెప్పాను. మీరు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారని చెప్పాను. మా ఇన్‌చార్జికి గూడా నేను చెప్పడం జరిగింది. సో, అదొకటైతే నేను గమనించానండి. ఉంటాను మిస్టర్స్. యెస్ మాస్టర్. చాలా చక్కగా చెప్పారు. అంటే మాట్లాడటం వల్ల ఇదొక మనకి పక్కవారికి ఇంకా బాగా అనిపిస్తుంది. చూడండి మీరేం చెప్పలేదు. నోరు తెరిచి అతనికేం చెప్పలేదు. మీరిలా డ్రైవ్ చెయ్యండి, అలా డ్రైవ్ చెయ్యండి. సరే ఇతను చేసేది నేను యాక్సెప్ట్ చేద్దాము. సరే అతను అతను చాలా ర్యాష్‌గా చేస్తున్నాడు. నేను యాక్సెప్ట్ చేద్దాంలే సరే అది అతని డిజైరు నాది కాదు అనుకోని గూడా మీరు ఉండలేదిక్కడ. చాలా జాగ్రత్తగా వినండి మాస్టర్స్. అలా అని గూడా మీరుండల. మీరేమనుకున్నారు లోపల? మీరు ప్రేమతత్వంతో ఉన్నారంతే. కానీ అక్కడ ఏం జరిగింది? ఆ ఎదుట ఆ వ్యక్తి సడెన్‌గా చేంజ్ అవ్వడం జరిగింది. అంటే మీ చైతన్యం, కాన్షియస్‌నెస్. మనం ఎందుకు ఒక వ్యక్తి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను అంటే, ముందు మీరే ఇంపార్టెంట్ అని నేనెందుకు చెప్తాను అంటే, సకలం ఇంపార్టెంటే. సకల సృష్టి ఇంపార్టెంటే. ఆ సృష్టిలో మీ సృష్టి ఇంపార్టెంట్ ఇక్కడ. మీరింపార్టెంట్. నీవు నీవు నీవెవరో ముందు తెలుసుకో. అసలు నీకేమేం మార్పులు జరుగుతున్నాయో నువ్వు తెలుసుకో. నీ చుట్టూ ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకో. ఈ తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇంకా ముందుకెళ్తారు. చూడండి, అది మీకలా జరిగింది. నెక్స్ట్ మీరేం జేస్తారు? మనం చెప్పటం అంటూ ఏమీ ఉండదక్కడ. ఎదుటి వ్యక్తికెళ్ళి నువ్విలా మారు అని చెప్పడం ఏముండదు. చిన్న ఆలోచన, లేకపోతే చిన్న మనలో ప్రేమతత్వం అంతే. జస్ట్ బాహ్యంలో చేంజెస్ ఒస్తాయి. అది చైతన్యం. మన కాన్షియస్‌నెస్ మనం ఎక్కడ ఉంటామో అక్కడ మార్పులు గూడా సంభవిస్తాయి. ఇంకా దాన్ని మనం మన లోపల శక్తిని పెంచుకోగలిగి, మన ఆలోచన విధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి, ఇంకా మన బ్రెయిన్ సామర్థ్యాన్ని విస్తరించుకోగలిగితే, ఆ మార్పులనేది ఇంకా వేరే రకంగా ఉంటాయి మాస్టర్స్. అంటే ఎవరి స్టేజ్‌లో వాళ్ళకి కరెక్టే అది. కానీ దాన్ని ఇంకా ముందుకు వెళ్ళొచ్చని నేను జెప్తున్నా. ఇప్పుడు ఒక హ్మ్, మామూలుగా మన లైఫ్‌లో తీసుకుందాం మాస్టర్స్ 100 ఏళ్ళు. 100 ఏళ్ళు బా 100 ఇయర్స్ తీసుకోండి. ఒక 25 ఇయర్స్ చదువు, బాల్యం, పెళ్లి. తర్వాత 25 ఇయర్స్ పెళ్లి, పిల్లలు. తర్వాత 25 ఇయర్స్ జాబు. తర్వాత స ఇంక మనం రిలాక్స్.
ఆ తర్వాత మనం ఏం చేస్తాము, మనకున్న దాంట్లో స్పిరిచువల్ వైపు అడుగులు వేద్దాము, ఇంకోటేద్దాము, ఇంకక్కడికి 100 ఇయర్స్ అయిపోయిద్ది, ఇంకేం లేదనుకుంటాం మనం. కానీ ఇక్కడేంటి, మనం మన పనులు చేసుకుంటూనే అసలు ఆ జీవిస్తున్న జీవితాన్నే మనం ఏదైతే అనుకుంటున్నామో, ఆ మార్పు అన్న జీవితం ఏదైతే ఉందో, ఆ జీవితంగానే జీవిస్తున్నాం గదా! ఇక్కడ దేన్ని కోల్పోవట్లేదు గదా! ఏమన్నా కోల్పోతున్నామా? కుటుంబాన్ని కోల్పోతున్నామా? సంపదలను కోల్పోతున్నామా? పిల్లల్ని కోల్పోతున్నామా? ఏది కోల్పోవట్లేదే. అజ్ఞానాన్ని కోల్పోతున్నాం మేడం. హ్మ్. అజ్ఞానాన్ని కోల్పోతున్నాం. యెస్. యెస్. యెస్ మేడం. మీరు మీరు బయటకొచ్చారు. మాట్లాడండి మేడం. మీరు చెప్తున్నారు చెప్పండి. ఓకే. ఓకే. అయితే ఇక్కడ మార్పు చూడండి మాస్టర్. అంటే ఒక స్టేజ్ ఆఫ్ వర్క్ ఏంటి? ఇన్ని ఇయర్స్‌కి ఇంత పెట్టేసుకొని ఆ తర్వాత ఇటువైపు ట్రావెల్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు అలా అవసరం లేదు. ఇప్పుడేంటి? నువ్వున్న స్థితి నుంచే నువ్వు చిన్న పిల్లోడిగా గావచ్చు, నువ్వు యవ్వనస్తుడివి గావచ్చు, నువ్వు మిడిల్ ఏజ్ కావచ్చు, నువ్వు కాస్త అవతల ఏజ్ ఏదైనా కావచ్చు. నువ్విక్కడ మార్పు చేసుకుంటే ఏదైతే ఉందో వృద్ధాప్యంలో అవతల మనం ఏది స్పిరిచువల్‌గా ట్రావెల్ చేయాలనుకుంటున్నామో, ఆ జీవితాన్ని నువ్విక్కడే జీవించొచ్చని నేను చెప్తున్నా. ఆలోచనే గదా! ఇప్పుడు ఇంట్లో కుటుంబ సమస్యలు. ఆ సమస్యలు ఎక్కడి నుంచొస్తున్నాయి? నువ్వు గెలుకుతున్నావు గాబట్టి ఆ సమస్యలు నీకు గుర్తొస్తున్నాయి. నువ్వు దాన్ని చూస్తున్నావు గాబట్టి ఆ సమస్య నీకు తెలుస్తుంది. అసలు ఆ చూసే విధానమే నీలో లేదనుకో, ఆ కోణమే నీలో లేదనుకో, అంతా బావుంటుంది. దృష్టి మారితే సృష్టి మారుతుంది మేడం. దృష్టికోణం. నీ దృష్టికోణం మారితే సృష్టి దృష్టికోణం మారితే సృష్టి వెరీ మారుతుంది. ఇంపార్టెంట్ మేడం. నేను పట్టుకున్న లైనే ఇది. దృష్టికోణాన్ని మార్చితేనే సృష్టి చేంజ్ అయ్యిద్ది. నీ దృష్టి మార్చనంత వరకు సృష్టి చేంజ్ కాదు. నీ ఇల్లు చేంజ్ గాదు. నీ నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేంజ్ గావు. ఫస్ట్ పాయింట్ ఆనందం ఉండదు మేడం. దృష్టి మారకపోతే సంతోషం ఉండదు, పీస్ఫుల్నెస్ ఉండదు, కామ్నెస్ ఉండదు, అలజడి ఉంటుంది, అలసట ఉంటుంది. ఎప్పుడైతే మన దృష్టి మారుతుందో సృష్టి మొత్తం మారిపోతుంది మేడం. మేడం నేను కొంత మాట్లాడినాక మాట్లాడుతురు మేడం. అంటే నాకు వస్తున్న ఫ్లో మాట్లాడతా మేడం. ఓకే. ఎవరైనా ఉంటే నేను మాట్లాడాక మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మార్పు. అంటే ఏది నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఉండే నువ్వు అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఉన్న పరిస్థితి బాలేదు. ఆ పరిస్థితిని గమనించకండి, మానేయండి. దృష్టికోణాన్ని మార్చండి. దృష్టికోణం మార్చితే సృష్టి చేంజ్ అయ్యిద్ది అక్కడ. ఖచ్చితంగా చేంజ్ అయ్యిద్ది. కానీ దానికి కావాల్సింది ఏంటంటే ముందు మీరు జాయ్‌గా ఉండండి. మీరు జాయ్‌గా ఉండండి. నాకు రీసెంట్‌గా ఒక ఫ్రెండ్ కాల్ చేసింది. తను డాక్టర్, ఎండీ, గైనిక్. తనేమంది అంటే, నాకు నా హాస్పిటల్‌లో గాని, ఇక్కడ గాని చాలా ఇబ్బందిగా ఉంటుంది. జూనియర్సే సీనియర్స్ మీద టీజింగ్ లాగుంది ఇక్కడ. తను రోజు సర్జరీస్ చేస్తుంది అని నాకు చెప్పింది. తర్వాత ఏమంది, నేను కర్నూలుకి షిఫ్ట్ అవ్వాలి. నాకు అమ్మకి నేను కంటి శుక్రం తీయించాలి. నేను ఇక్కడ నెల్లూరులో ఉంటే కుదరదు. నాకు పోస్టింగ్ కర్నూలు వస్తే బాగు. నాకు కొంచెం విశ్వనాథ్‌ని అడిగి కొంచెం ఏమన్నా ఫర్దర్‌గా రికమెండ్ చేయగలుగుతావా? తెలిసిన వాళ్ళు ఉన్నారు గదా మీకు అని నన్ను అడిగింది. కానీ నేను తనకేం చెప్పాను అంటే, తనెప్పుడు కర్నూలే ఉంటుంది. ఆ నెల్లూరే నేనన్నా, ఆ కర్నూలే ఎందుకు గావాలనుకుంటున్నావు? ఏమో చేంజ్ అవ్వచ్చు గదా ఈసారి. ఓకే. నువ్వు రావాలనుకుంటే రా. ఎందుకంటే తను ఆల్రెడీ అక్కడ చాలా చేస్తుంది. ఇంకోటి చేంజ్ అవ్వచ్చు గదా అన్నా. తను 2 రోజుల వరకు అదే కర్నూలు పెట్టుకుంది. అదే అదే ఇదిలో ఉంది. నేనొక్కటే చెప్పా తనకి. నాకున్న పరిస్థితికి ఇప్పుడు మార్పేంటి అంది. తనకొకటే చెప్పా. ఒక 2 రోజులు నుదిటి మీద ధ్యాస పెట్టు అన్నా నేను. నేను ఏం చెప్పలేదు మాస్టర్స్ తనకి. ఓన్లీ నుదిటి మీద ధ్యాస. నీకేం కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదా? నువ్వేం చెయ్యొద్దు. నాకసలు నువ్వు అక్కడ ఏం పెట్టుకొని కూడా పెట్టుకోవద్దు. నుదిటి మీద ధ్యాస. అంతే తదేకంగా దాన్ని గమనించు అని చెప్పా. తను 2 డేసే మాస్టర్స్ ధ్యాస చేసింది. తర్వాత నాకు మళ్ళీ కాల్ చేసింది. నేను చేశా అంది. సరే ఇప్పుడు నీకు వర్క్ ఇవన్నీ చెప్తున్నావు. జాయ్ పెట్టుకో అని చెప్పా నేను. జస్ట్ జాయ్. తనేమంది, నాకు కనిపిస్తుంది జాయ్ అక్షరాలు కనపడుతుంది. తను కొంచెం ట్రావెల్ చేసింది. నేనే తనకి ట్రావెలింగ్ గూడా నేను పరిచయం చేసింది ఒక టైంలో. తను నాకు కనిపిస్తున్నాయి అన్నది.
ఓకే, దీంతో ఒకరోజు ట్రావెల్ చేయి అన్న. ఒకరోజు ట్రావెల్ చేసింది మాస్టర్. నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసింది. ఏంటి ఈ ఆనందం అన్నది నాతో. ఏంటి ఈ ఆనందం, ఈ సంతోషం నాకు హాస్పిటల్లో. ఆ నెక్స్ట్ రోజు పోతే అప్పటిదాకా ఉన్న వాళ్ళు చేంజ్ అయిపోయారు. వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ తను కర్నూలు వద్దు అంటే కర్నూలు తీసుకోకుండా నెల్లూరుకు దగ్గరలో ఒక ఊరు అనుకుంది. సరే అది కాకపోతే ఇది నా ఆప్షను. ఆ ఊరికే తనకి పిలుపు వచ్చింది. ఆ నెక్స్ట్ రోజు చేసింది. ఏంది నన్ను పప్పు అని పిలుస్తుంది. నాతో పాటు రూమ్మేట్ తను డాక్టర్. పప్పు పప్పు అంటది. ఏంటి పప్పు ఇదంతా అసలు ఎలా ఇది సాధ్యం అని అడిగింది నన్ను. అన్ని రోజులు వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు చేంజ్ అయ్యారు. నాకు అనుకూలంగా సరే కర్నూలు అనుకున్నా, సరే ఎందుకు నువ్వు చెప్పావు అని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. ఇది నాకు అనుకూలంగా ఉంది అని చెప్పింది. ఎప్పుడు తను వెళ్తుంటే బస్సు లాగుతాయా, టైం అవుతుందా, ఇవన్నీ ఉండేవి కంప్లైంట్స్. తన నుంచి నాకు కంప్లైంట్స్ పోయినాయి. రోజు కంప్లైంట్ చేసే ఆమె కంప్లైంట్స్ పోయినాయి. తనకి నాకు 3 years గ్యాప్ వచ్చింది. మాటలు అంటే నేను మళ్ళీ తను కనెక్ట్ అయ్యా ఒకసారి. బట్ తను కనెక్ట్ అవ్వలేకపోయింది. బట్ నేను వదిలేసా. నేను అనుకున్నా ఏదో ఒక రోజు ఈమె వస్తుంది అని. నేను అనుకున్న ఒకరోజు ఎవరో వేరే ఫ్రెండ్ నన్ను అడిగింది, భార్గవి ఏం చేస్తుంది అని. తను ఎండి చేస్తుంది, ఏదో సర్జరీలో బిజీగా ఉంది, వస్తుందిలే అన్న. ఆ వస్తుంది అని నెక్స్ట్ డేనే తన నుంచి నాకు కాల్ వచ్చింది. అంటే కంప్లైంట్స్ వాళ్ళ అమ్మని దగ్గర పెట్టుకుంది. చక్కగా వాళ్ళ అమ్మకి చేసుకుంటుంది. తన డాక్టర్ వృత్తిని చాలా జాయ్ఫుల్ గా చేసుకుంటుంది. ఒక్క జాయ్. తర్వాత తను వేరే అడిగింది. ఎన్నో కంప్లైంట్స్ ఉన్న తను ఆ జాయ్ లో ఆ కంప్లైంట్స్ తనకు గుర్తుంటల్లా. అంటే వాటి రూపురేఖలు మారిపోయినాయి, కరిగిపోయినాయి. ఇది సమస్య అనుకున్న సమస్యలు తన ఆనందమైన స్థితిలో కరిగిపోయాయి. కరిగిపోయి ఇప్పుడు ఏమైతుంది, తను పునర్నిర్మాణం చేసుకుంటుంది దానిపైన. ఎందుకంటే కరిగిపోయినాయి కదా. కరగకుండా దాన్నే చూస్తుంది అనుకో. కాన్షియస్నెస్ మాస్టర్ ఇక్కడ ఏం లేదు, నీ శక్తి చైతన్యమే. నువ్వు శక్తి దేనికైతే ఇస్తావో అది నీకు రిఫ్లెక్ట్ గా నీకు నీ దగ్గరకు అదే వస్తుంది. తనేం చేసింది, జాయ్ అన్నది జాయ్ లో జీవిస్తుంది. ఆ జాయ్ లో తనకున్న కోర్టు కేసులు సంథింగ్ కొన్ని ఉన్నాయి. అవి ఏమవుతున్నాయి, తనకి కరిగిపోయినాయి. అవి కంప్లైంట్స్ గా తనకు అనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ జాయ్ లో తన పునర్నిర్మాణం అంటే మళ్ళీ రూట్ వేసుకుంటుంది. అంటే అవి ఎలా ఉండాలి నాకు అనేది తను నిర్మాణం చేసుకుంటుంది. ఆ నిర్మాణంలో కూడా తను మార్పులు చూసుకుంటుంది. ఇదంతా ఎంత 1 week లో జరిగింది మాస్టర్. 2 రోజులు నుదుటి మీద ధ్యాస, ఒకరోజు జాయ్ చేయమన్నా జాయ్లోకి వెళ్ళిపోయి నాకు ప్రతిరోజు మెసేజ్ పెట్టేది. అసలు ఏంది అంటే తను తట్టుకోలేకపోయేది అనమాట. ఏంది ఈ జాయ్, ఏంది ఈ ఆనందం, ఏంది మా అమ్మ అంటుంది ఏంది ఇంత హ్యాపీగా ఇంత పిచ్చిగా ఉంటున్నావు అని. ఒక్కటే పెట్టా నేను మెసేజ్. ఏం చూశాడు, ఏంటి అమ్మ ఇట్లా. అది ఎవరు, నేను కాదు, నీలో ఉన్న దైవమే నిన్ను అక్కడికి తీసుకొని వచ్చింది. నీలోని తండ్రే నిన్ను అక్కడికి తీసుకొని వచ్చాడు. దానికి నువ్వు రెడీగా ఉన్నావు అంతే. జస్ట్ నేనేం చేసా, కీ ఇట్లా ఇచ్చా అంతే. మేల్కొల్పబడ్డది అక్కడ అంతే. ఆమె వచ్చి నా తలుపు తట్టింది, నేను తలుపు తీసి ఆమెకి ఏం కావాలో ఇచ్చా అంతే. తనలో ఉన్నదాన్ని మేలుకొల్పా అంతే. ఇప్పుడు ఏమవుతుంది, తనతో మళ్ళీ నేనేం ట్రావెల్ చేయటల్లా. తన జర్నీ తను చేసుకుంటుంది. వైట్ బుక్ కొన్ని పేపర్లు చదివిందేమో ఎప్పుడన్నా, అంతేగాని తను అది కూడా అంటే సోల్స్ కూడా ఆ స్థితిలో ఉన్నారు మాస్టర్ అని చెప్పడానికి నేను చెప్తున్నా. సమస్యను నువ్వు గుర్తించినప్పుడు సమస్యగానే కనపడిద్ది. ఆ సమస్యని ఎట్లా డిజాల్వ్ చేసుకోవాలంటే జాయ్ అన్నదాన్ని రీప్లేస్మెంట్ చేయండి. కొంతమందికి ఏంటంటే కాటలేదు అంటారు. ఆ కాటలేదు అన్న దానికి ఇచ్చే బదులు జాయిన్ రీప్లేస్మెంట్ చేయండి. అక్కడ జాయిన్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు మిగిలినవన్నీ కరిగిపోతాయి. మిగిలినవన్నీ కరిగి అలా ఉన్నప్పుడు ఆ బేస్ మీద మళ్ళీ నిర్మాణాన్ని చేపట్టండి, పునర్నిర్మాణం చెయ్యండి. పూర్తిగా ఆ పాత దాన్ని పూర్తిగా కూలదోసేయండి. కూలదేసి శుభ్రంగా చదును చేసి మీకు కావాల్సిన విధంగా జాయ్ పెట్టేసుకున్నప్పుడు మీ పునర్నిర్మాణం జాయ్లోంచి వస్తుంది. కాబట్టి అది కూడా మీకు జాయ్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉన్నా కానీ నీకు బాధ కలిగించే విధంగా ఉండకూడదు. సిచ్యువేషన్ అది ఉంది, కానీ ఇక్కడేంటి నీకు కావాల్సిన విధంగా కూడా నువ్వు చేసుకునే విధానం ఉంది.
ఇక్కడేంటి గన్ షాట్. సృష్టికర్త అంటే ఏంటి? గన్ షాట్. తనకి ఏం కావాలో తను చేసుకుంటూ పోవాలి. సృష్టికర్త అంటే ఏంటి? తనకు కావాల్సిన విధంగా తను మలుచుకుంటూ పోవాలి. అప్పుడే కదా నువ్వెంత గొప్ప సృష్టికర్తవో నీకు అర్థమయ్యేది. మీకు ఇంకొక సిచ్యువేషన్ చెప్తా నేను. ఎందుకు చెప్తున్నానంటే ఒక అవగాహన మీకు వస్తుందని నేను చెప్తున్నా. నేను నంద్యాలలో ఉన్నప్పుడు మా ఫ్లాట్లో పైన ఒక ఆవిడ ఎన్నో నోములు నోచేది. ఆమె కోడలకి 9 సంవత్సరాలు పిల్లలు లేక. ఆ ఆంటీ ఎన్నో నోములు నోచింది, ఎన్నో పూజలు చేసింది. వారం వారం వాళ్ళ ఇంటికి బేపనాయన వచ్చి ఏదో ఒకటి చేస్తూ పోయేవాడు. కొడుకు కోడలు బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు. ఆమె చివరికి ఏం చేసిందంటే రాములు వారి వ్రతం అని చెప్పేసి శ్రీరాముని వ్రతం ఆమె అంతకుముందు చదివిందంట. అది చేద్దామని చెప్పేసి 7 వారాలు అనమాట. ఇది ఎలక్షన్స్ ముందు మే నెలలోనో మార్చిలోనే ఏమో స్టార్ట్ చేసింది ఆంటీ. ఏప్రిల్ మే అట్లా స్టార్ట్ చేసి ఆమె పిలుస్తుంటే పక్కన బ్యాంక్ మేడం ఉంటుంది, ఆమెకు సెలవు, ఆమె ఖాళీ ఉండదు అనమాట. ఆమె రావడానికి కుదరదు. ఆమె శుక్రవారం సంథింగ్ ఏదో ఒక డే పెట్టుకునేది. మిగిలిన వాళ్ళు ఎవరిని పిలుస్తున్నా వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళు. ఒక 2-3 పిలిచేది. ఆమెకేంది నేనే కనపడ్డా, నా బెల్లే కొట్టేది. నేనేంటి ఇంట్లో నుంచి కదిలేదాన్ని కాదు. సర్లే నేనేమనుకున్నా, సరే పిలవక మనల్ని ఒకళ్ళు పిలిచిండ్రు, సరే పోదాంలే అని చెప్పేసి ఎవరు పోయేవాళ్ళు కాదు మాస్టర్. నేను ఒక్కదాన్నే వారం వారం వెళ్ళేదాన్ని. అది సాయంత్రం అంటది, నువ్వు ఏ టైం అయినా కానీ మా ఇంటికి రావాల్సిందేనమ్మా అనేది. నువ్వే వస్తావు, నిన్ను పంపిస్తున్నట్టున్నాడు అదేముడు అని నన్ను అనేది. సర్లే ఆంటీ అని పోయి నేను ఆమెకి అప్పుడు నేనేం చేశానంటే, ఏంటి ఆంటీ ఎందుకు ఇది అంటే, పిల్లల కోసం వ్రతం అమ్మా అంది. ఆమెకు ఒకటే చెప్పాను నేను, మీరు ఇలా చేస్తున్నారు కదా, ఏళ్లకెళ్ళి ఎన్నో డబ్బులు పెట్టారు, ఎంతో ఖర్చు చేశారు, జస్ట్ మీరు ఈ కూర్చున్న దగ్గర దీపాన్ని చూడండి ఆంటీ అని చెప్పేసి చెప్పా. దీపం చూస్తూ మీ నుదురు మీద ధ్యాస పెట్టండి ఆంటీ. నుదురు మీద మీకు ఏం కావాలో దాన్ని అంకుల్ మీరు దర్శించండి. మీ కోడలకు కూడా అదే చెప్పండి, మీ కొడుకు కూడా అదే చెప్పండి అంటే ఒక విజులేషన్ టెక్నిక్ చెప్పా. అంటే ఆ పిల్లలు ఉంటే మీకు ఎలా ఉంటుంది, ఇదంతా మీరు చేసుకోండి ఆంటీ అని చెప్పా. ఆమె నేనున్న వెళ్ళినప్పుడల్లా కొంచెంసేపు కూర్చోబెట్టేదాన్ని నేను వెళ్ళినప్పుడు. తర్వాత ఆంటీ చాలా ప్యూర్ ఆంటీ చేసిందేమో, నాకు ఒకరోజు పిలిచి భోజనానికి పిలిచింది, నన్ను విశ్వనాథ్ని. ఒకరోజు మాకు అతిథుల్లాగా వచ్చింది నువ్వేనమ్మా అని చెప్పేసి మా ఇద్దరిని ఒకరోజు భోజనానికి పిలిచింది. తిని వచ్చేసాం మేము. నాకు రీసెంట్గా అక్కడ ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, వాళ్ళ కోడలు కన్సీవ్. చూడండి, ఆమె ప్రెగ్నెంట్ ఇప్పుడు. అంటే చూడండి, ఇక్కడ మన గొప్పతనం కాదు, వాళ్ళు పూజలు చేసి ఉన్నారు, ఎన్నెన్నో నోములు ఎన్నెన్నో చేసుకొని ఉన్నారు. ఆ టైంకి ఒక దైవం పంపినట్టుగా నేను వెళ్ళి ఏం చేశానంటే, జస్ట్ వాళ్ళకి ఒక హింట్ ఇచ్చా అంతే. ఇలా చేసుకోండి ఆంటీ, ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు, మీ మనవడో మనవరాలో వస్తారు అని. ఆమె ఆచరించింది. ఆమెకేంటి, ఆమె రెడీగా ఉంది అన్నిటికీ, ఆమె ప్రెగ్నెంట్. అంటే అక్కడ ఏంటి, ఆమె ఉంది. ఎస్, మనం చూడండి, జస్ట్ మన మాట, మన ఓడు, మన స్పర్శ, మన నడక ఎన్ని అద్భుతాలు చేస్తాయో. అంటే దైవం అంటే ఏంటో ఇంకా అది మీకు జస్ట్ నేను చెప్పాలని ఒక హింట్ ఇచ్చా మాస్టర్. ఇలాంటివి చాలా ఉన్నాయి నాకు. ఒక హింట్ ఇస్తున్నా. అంటే మన చైతన్యం, మన కాన్షియస్నెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటే మనం ఎంతగా బ్రాడర్గా విస్తరిస్తాము అనేది, దైవపు ఒక లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చెప్పడానికి నేను జస్ట్ మీకు ఇచ్చా మాస్టర్. ఇది అంత శక్తి మనకు ఉంటుంది మాస్టర్. సాక్షాత్తు ఆ దైవాలం. ఎందుకు మీరే దైవాలు, మీరే సృష్టికర్తలు కర్తలు అని చెప్పేదంటే ఇందుకే. ఎన్ని సహజంగా మనకు రెగ్యులర్ గా జరిగాయే మాస్టర్. అందుకనే మనం ఎప్పుడు అవేర్ గా ఉంటూ మన మీద మనం అవేర్నెస్ తో ఉండాలి. మన మీద మనం, పక్కోళ్ళతో కాదు, మన మీద మనం ఎరుకుతో ఉండాలి ఎప్పుడు. ప్రతి మార్పును గమనించుకోండి. మార్పు చిన్న పోగులు యాడ్ అయితే ఎలా ఉంటుందో, ప్రతి మార్పు మీరు యాడ్ చేస్తున్నప్పుడు మీకు ఒక టైంకి వెళ్ళేసరికి ఏమనిపిస్తుందో తెలుసా, దానిగా అయిపోతారు. కాబట్టి మనకి ఇది మార్పా అన్నది కూడా అప్పుడు అనిపించదు మనకి. ఎందుకంటే సహజంగా నువ్వు జీవిస్తూ ఉంటావు కాబట్టి, ఆ సహజత్వమే నీలో ఉంది కాబట్టి. అప్పుడేమైంది, ఇంక నీవే కదా మాస్టర్. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మన మాస్టర్స్ కానీ, మన దేవతలు కానీ, మన దైవాలు కానీ, గతం ఏదైనా కావచ్చు, బయట సిచ్యువేషన్ ఇలా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఇలా జరగబోతున్నాయి,
రాబోయే రోజుల్లో ఇవి జరుగుతాయి, భవిష్యత్తులో ఇవి జరుగుతాయి అని మనకు చెప్తున్నారు. మీలో ఎంతమంది ఎస్ జరుగుతాయి అంటారా? ఎంతమంది జరుగుతాయి అంటారో చెప్పండి మాస్టర్స్. హ్యాండ్ రైట్ 100% మేడం, 100%. ఇంకా ఏది ప్రమాదాలు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి మాస్టర్స్ అంటారా? ఆలోచన విధానాన్ని రైట్ రైట్. ఇంకా మాస్టర్స్ నేను చెప్పనా మాస్టర్? నేను పూర్తిగా నమ్ముతాను దాన్ని. ఏ విధంగా అంటే, మా వారికి యాక్సిడెంట్ అవ్వడానికి 3 years బ్యాక్ నుంచి నాకు ఒకటి కనిపిస్తూ ఉండేది. అది ఏంటంటే ఆయనకి హెడ్ ఇంజరీ అయింది. ఒక హెడ్ అలా పడిపోయినట్టుగా ఎప్పుడు కనిపించేది. 3 years కనిపిస్తుంటే ఎంతమంది దగ్గరకో వెళ్ళాను. ఏంటిది నాకు అర్థం కావటం లేదు, దీని అర్థం ఏంటి, చెప్పండి చెప్పండి అని. అప్పట్లోనే నాకు ఈ దీనికి పిరమిడ్కి వచ్చాను. తర్వాత రామచంద్ర మిషన్కి వెళ్ళాను. తర్వాత ఒక ఆనంద మార్గ గురువు ఉంటే వెళ్ళాను. ఇట్లాగా నాకు కలిసిన గురువులు అందరూ తెలిస్తే చాలు, అసలు ఇదేంటో నాకు తెలియట్లేదు, నాకు భయం వేస్తుంది. నేను కూర్చోవాలి, కాంటెంప్లేట్ అవ్వాలి, ధ్యానంలో కూర్చోవాలంటే కూడా నాకు భయం వేస్తుంది. ఏం జరగబోతుంది, చెప్పండి చెప్పండి చెప్పండి, నాకు అర్థం కావటం లేదు, నాకు అవగాహన లేదు, నాకు సరైన ఫిజికల్ గురువు నాకు దొరకట్లేదని ఎంతో తప్పించేదాన్ని అండి. అటువంటిది ఈ రోజు నాకు ఈయన దొరకటం నాకు ఎంతో అదృష్టంగా అనిపిస్తుంది. నిజంగా ఎస్, ఇటువంటి గురువు ఉంటే నాకు ఆ రోజు పరిష్కారం దొరికేది, నేను ఎందువల్ల నేను దీన్ని పొందాను అన్నది నాకు రియల్ గా జరిగింది నా లైఫ్ లోను. అందుకని నేను నమ్ముతాను ఫ్యూచర్ లో జరగబోయే తెలుస్తుంది సామాన్య మానవుడికైనా సరే అని నేను చెప్తాను. ఒక్కటే మేడం, కృష్ణవేణి మేడం, ఇంతకుముందు గాడ్ అంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని డెఫినేషన్లు ఉండే. ఎప్పుడైతే మనం రామ్తా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత రామ్తా చెప్పింది ఒకటే ఒక వేద మంత్రం, యు ఆర్ గాడ్. గాడ్కి ఇచ్చిన డెఫినేషన్ యు ఆర్ ద క్రియేటర్. ఇక మనమే క్రియేట్ చేసుకోలేక కదా ఇవన్నీ డిపెండెన్సీ బాహ్యంలో చూపు పెట్టినాం. ఎప్పుడైతే నుదుటి మీద ధ్యాస, ఇప్పుడు మీరు ఏవైతే ఎగ్జాంపుల్ చెప్పిండ్రో డాక్టర్ది, ఒక మేడంది, అంతే ఏ చేయాలన్నది చేసింది కాబట్టి పొందాల్సింది పొందింది. ఒక డాక్టర్ చదవాలన్నప్పుడు డాక్టర్ కావాల్సిన ఎడ్యుకేషన్ తీసుకుంటే సర్టిఫికేట్ వచ్చినట్టు రామ్తా యు ఆర్ గాడ్ అన్నాడు. ఎప్పుడైతే మనమే క్రియేటర్స్, కాకపోతే కోటాను కోట్ల మందికి ఉన్న గాడు కోటాను కోట్ల డెఫినేషన్స్ ఉన్నాడు. అందరి డెఫినేషన్స్ మార్చేసి యు ఆర్ ద గాడ్ అంటే యు ఆర్ ద క్రియేటర్. ఆ క్రియేటర్నే మీరు ఇప్పటిదాకా ఇచ్చిన ఎగ్జాంపుల్స్తో అందరు తెలియజేసిన విషయాలతో మనమే క్రియేటర్ అని తెలిసినప్పుడు ఇంకా బాహ్యం అన్న చూపు లేదు, డిపెండెన్సీ లేదు, అక్కడ బానిస గుణమే లేదు. ఇంకా కూర్చోవాలి. మీరు అన్నట్టు ఎప్పుడైతే నుదుటి మీద ధ్యాస అనేది చాలా సింపుల్ చేసేసిండ్రు, లేకుంటే శ్వాస మీద ధ్యాస, లేకుంటే అవి ఎన్నో రకరకాల, అట్లా అక్కడి నుంచి కూడా పోయి కూర్చో సైలెంట్గా, బీ సైలెంట్. ఆనందం, మీరు అన్నింటికి మూలం ఆనందం అంటే ఎవరు? ఆనందమే దైవము. ఎప్పుడైతే నువ్వు ఆనందంతో ఉన్నావు అంటే నో మూమెంట్లో దైవంగా ఉన్నావు. సహజంగా సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, హిస్ రైటియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అంటూ యూ. అది ఇప్పుడు ఇక్కడ మనకు జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు నిర్మలా మేడం. నమస్తే. చెప్పండి మాస్టర్. మాట్లాడచ్చండి? మాట్లాడండి మాస్టర్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నాకు ఒక రెండు రోజుల నుంచి నేను ఏదో వీడియోలు అనుకోకుండా ఈ 2025లో ఇది జరగబోతుందని హెడ్డింగ్ అంటే కంప్లైంట్స్ చూస్తున్నాను, కానీ నేను అసలు అది వీడియో అయితే నేను చూడలేదు కూడా. 2-3 సార్లు నాకు అవి వచ్చినాయి. ఇప్పుడు కూడా మన క్లాస్ జరిగేటప్పుడు కూడా ఎందుకో నా మైండ్ లో అది వచ్చింది, ఎందుకో నాకు తెలియదు. అంటే ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్తారు, ఎందుకు చెప్తారో వీళ్ళు అన్నట్టు. కానీ నేనైతే అది నమ్మట్లేదు మేడం. యాజ్ ఏ గాడ్ గా
అంటే వాళ్ళ దృష్టిలో అది జరుగుతుంది అని చెప్తారేమో కానీ నేనైతే అవి జరగవని నేను అనుకుంటున్నాను మాస్టర్. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి నా జవాబు ఇది. థ్యాంక్ యూ మాస్టర్. రైట్ రైట్ మేడం, చాలా చక్కగా చెప్పారు మీరు కూడా. మాస్టర్స్ ఇంకెవరైనా నమస్తే షేర్ మేడం. ఓకే మేడం. అంటే ఇది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం. నా 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 లైఫ్లో జరిగింది. మాకు ఒక రూమ్లో బీరువా ఉంటుంది మేడం. ఆ బీరువా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఏమనుకుంటుందని, మేము పడుకునేది వేరే వేరే రూముల్లో. ఇక్కడ పక్కన రాత్రులు వచ్చి దొంగతనం చేసేసి ఆ బీరువాలో ఉండేది తీసుకెళ్ళిపోతారు కావాలా అనే ఫీలింగ్ ఉండేది. ఉదయం నిద్రలేయంగానే వచ్చి ఆ బీరువా సైజ్ చూసుకుని ఆ అమ్మాయ అనుకునేదాన్ని మేడం. ఇలా జరుగుతూ 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 ఉంటే ఒకసారి కల్లో నిజంగానే నాకు ఆ బీరువా అంటే ఎంత స్పష్టంగా జరిగిందంటే నిజ జీవితంలో ఎలా జరుగుతుందో అంత ఫీల్ అయ్యా అక్కడ నేను. అంత ఫీల్ అయ్యి ఆ కళలో నాకు అంతా తీసుకెళ్ళిపోయినట్టు, అంతా చేసేసినట్టు, ఏమీ లేనట్టుగా, ఎక్కడ ఒక్కటి కూడా మిగలలేదే అనుకున్నట్టుగా, ఆ బాధపడుతున్నట్టుగా ఎంత యాక్చువల్గా మన లైఫ్లో ఎలా జరుగుతుందో అలా అనిపించింది నాకు. అంతే మేడం. ఆ రోజు నుంచి ఇంకా భావనే పోయింది నాకు. అంటే నేను అనుకోవటం ఇలా ఉపద్రవాలు ఇవన్నీ రావటం అనేది ఒకవేళ భూమి మీద కొంత కొంత కాకపోతే కొంత వస్తూ ఉండొచ్చు కానీ ఎక్కడో ఎక్కడో జరగద్దేమో ఎక్కడో అని అనిపిస్తుంది మేడం. అది ఏదో స్పష్టంగా నేను చెప్పలేకపోతున్నాను కానీ భూమి మీద కాకుండా ఇంకెక్కడన్నా జరుగుతుందా అది అని అనిపిస్తుంది మేడం నాకు. థ్యాంక్ యూ. మేడం బాగా చెప్పారు. మీరు అన్నారు చూసారా, దానికి నేనేం చెప్తాను అంటే మీకు బీరువాల అంటే మనము ఆలోచన రహిత స్థితిలో ఉంటారు ఇంతకు ముందు. ఇప్పుడు ఆలోచనే దైవం అన్న స్థితికి మనం వచ్చాము. ఆ వస్తున్న ఆలోచనలో మనం ఏ ఆలోచన పట్టుకుంటే మనం మాస్టరీ చేయగలము అన్న చాయిస్ కూడా మనకే ఉంటుంది ఇక్కడ. దాన్ని పట్టుకొని దాని మీద మనం ఫోకస్ చేసుకొని దాని మీద ముందుకెళ్ళాలి మనం. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది, ఒక ఆలోచన జస్ట్ ఏదైనా కావచ్చు మాస్టర్, జాయ్ అనే కావచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ పెట్టుకుంటున్నప్పుడు ఏమైంది, నీ ఫోకస్ దాని మీద నిలబడినప్పుడు మిగిలినవన్నీ అంటే నీకు ఉన్నది ఒకటే కానీ నీకు బోనస్ గా చాలా వస్తాయి అక్కడ. నువ్వు ఒక్కదాని మీద చేస్తున్నప్పుడు మిగిలినంతా బోనస్సే నీకు. ఏమైంది అంటే ఒకదాని మీద నువ్వు కాంటంప్లేట్ అలా ఉంటావు కానీ మిగిలినవన్నీ కరిగిపోవడం జరిగింది. సరికాని ఆలోచన విధానం కానీ సరికాని ఆలోచనలు కానీ ఏవి ఉండవు నీకు అక్కడ నీకేమైంది, ఒక ఆలోచన మీద స్థిరం ఏర్పరచుకొని ఆ తర్వాత నీ ఆలోచన ఇంకొక ఆలోచన, అద్భుతమైన ఆలోచననే నువ్వు స్వీకరిస్తావు, దాని మీదకి వెళ్ళగలుగుతావు. అంటే చూడండి, ఒక్కదాని మీద చేస్తున్నప్పుడు మిగిలినవన్నీ మనకు బోనస్ గానే వస్తాయి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మాస్టర్లుగా భూమి మీదకి దైవాలుగా వచ్చి ఉన్నాము. ఇక్కడ మనం ఎంతో చేస్తున్నాము, మనల్ని మనం ఎంతో మార్చుకుంటున్నాం, మనల్ని మనం ఎంతో మార్చుకోవటం కన్నా మన సహజ స్థితికి మనం వెళ్తున్నాం. మనం దేనిగా అయితే ఉన్నామో ఆ యొక్క మూలానికి మనం పోతున్నాము, దానిగానే తయారవుతున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు నాకు ఒక అవగాహన వచ్చేది. ఇంతకుముందు ఎలా అంటే ఒక భయంకరమైన ఆలోచనలు నాకు వచ్చాయి. ఇదేంటి అంటే ఏమనిపిస్తుంది, మనం ఏదనుకుంటే అదే కదా. ఇక్కడ నేను నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివే, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివే కదా అనుకుంటాం. కానీ ఒక సంవిధానంకి వచ్చినప్పుడు మనకు భయంకరమైన ఆలోచనలు మనల్ని చుట్టుముట్టొచ్చు కానీ ఎన్ని ముట్టినా మనకి ఏమీ కాదు. ఎందుకు అంటే మన ప్రణాళికలో మన యొక్క ఈ జ్ఞానపరంగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి దానికి మనల్ని అద్భుతంగా ఆనందంగా ముందుకు తీసుకెళ్లే సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. కాకపోతే ఆ ఆలోచనలు మనల్ని ఒత్తిడికి గురి చేయొచ్చు కొంత. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయ్యో అక్కడ యాక్సిడెంట్, అయ్యో ఇక్కడ యాక్సిడెంట్, ఇవి తండ్రి చూస్తున్నాడు కానీ తండ్రి అది చెప్తూనే ఉంటాడు కానీ మనకు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది మాస్టర్స్. అంటే నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. మనం ఎప్పుడు ప్రొటెక్షన్ లోనే ఉంటాము. ఇక్కడే కాదు, పైన మాస్టర్స్ ఉన్నారు. పైన మాస్టర్స్ అనే కాడికి మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనకన్నా ముందు పోయిన ఫ్రెండ్స్ ఉన్నారు. మనం ప్రొటెక్షన్ లో ఉంటాం కాబట్టి ఏదైనా సరిగానే ఆలోచన వచ్చినా మనకు అది మనకేమి హాని చెయ్యదు మాస్టర్స్. హాని చెయ్యదు, మనల్ని ఏది ఇబ్బంది పెట్టదు, మనం సరిగానే వెళ్తాం. ఈ మధ్య రీసెంట్ గా ఒక విశ్వనాథ్ కూడా ఒక క్లాస్ లో ఒక చిన్న ట్రైలర్ అందులో అదే చెప్తాడు రామ్తా. అది చెప్పినప్పుడు నాకు ఇంతకు ముందు చాలా భయంకరమైన ఆలోచనలు నాకు వచ్చాయి. కానీ ఆలోచనలు వచ్చాయి కానీ వెంటనే వెళ్ళి నాకు నార్మల్ గానే ఉండేది, ఏమీ అప్పుడు నాకు అర్థమైంది. కానీ రీసెంట్ గా రామ్తా ఒక ట్రైలర్ లో చెప్తాడు, నేనున్నానంటాడు ఆయన. అది వినండి, దేంట్లో పెట్టినట్టున్నాడేనా.
చిన్న టైలరే ఒక 1.5 minute ఇస్తాడనమాట. కానీ విశ్వనాథ్ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పాడు వివరిస్తూ. అదొకసారి వినండి. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రళయాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు వస్తాయి అంటూనే చెప్తూనే అక్కడ ఇంకొక కీ కూడా నీకే ఇచ్చాడు. నువ్వు గాడ్‌వి నువ్వు క్రియేట్ చేసుకో అని. అంటే ఆ మార్పుకి ఎంతమంది సిద్ధంగా ఉన్నారన్న దాని కోసం నేను అడిగా మిమ్మల్ని. ఎందుకు అంటే మరి కీ నీ కాడే ఉంది కదా, తాళచ్చేయి నీ కాడుంది, ఏం చెయ్యాలో నీకే ఉంది. అంటే నువ్వు దాన్ని కాంక్షిస్తే ఓకే. వద్దు నేను దీన్ని కాంక్షించట్లేదు, నేను ఫర్ ఎవర్ గా నాకు ఇదేం లేకుండా ఉండాలి అనుకున్నా నువ్వే. రామ్తా విజడం 360 యాంగిల్స్ లో చెప్తున్నప్పుడు అన్ని కోణాలు అందులోనే ఉన్నాయి. ఒక కోణం చూస్తున్నప్పుడు ఒక రకంగా అర్థమైద్ది మనకి, ఇంకొక కోణం అదే నీ మస్తిష్క సామర్థ్యాన్ని విస్తరించుకుంటూ పోతూ ఉన్నప్పుడు నీకు ఒక్కొక్క లేయర్ ఓపెన్ అవుతున్నప్పుడు నీకు అక్కడ అర్థమైద్ది. వస్తాయని వాళ్ళు చెప్తున్నారు, బట్ దాని మోతాదుని తగ్గించుకోగల మోతాదే కాదు, అది అసలు నీ గడప కూడా తక్కకుండా చేసుకునేది నీ చేతిలోనే ఉంది. ఉందంటారా లేదంటారా మాస్టర్స్? ఉంది, ఖచ్చితంగా 100% ఉంది. భవిష్యత్తును దర్శించండి. లేదు నాకు ఇలా కావాలంటే అది కూడా నీ ఇష్టం. వాళ్ళు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్తుంది కరెక్టే. అదే అక్కడే ఆ యొక్క క్లూనే మనం పట్టుకోగలిగినప్పుడు ఫరెవర్గా ముందుకెళ్ళగలుగుతాం. అదే పరిధి నుండి అపరిమితానికి వెళ్ళడం అనేది అదే. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా కదా, విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి, నాకు ఆ ఫ్లడ్స్ వచ్చిన అన్న ఆ యొక్క సిచ్యువేషన్ లోనూ నేను లేను. నా బ్రెయిన్ ఈ సొసైటీలో ఏయో జరుగుతున్నాయి అన్న పర్ఫెక్ట్ అన్నది నాకు తెలియదు అసలు. నిజం చెప్పాలంటే ఈ న్యూస్లు కానీ ఇవి ఏం జరుగుతున్నా, నాకు భయంకరమైన ఏం జరుగుతున్నా మరి అది నాకు నా దాకా నన్ను తాకవు. అవి చూసినా నన్ను ఏందో తాకవు, నాకు ఎలాంటి చలనం లేని ఒక ఇదిలోనే ఉంటా నేను. అంటే మనం ఎందుకు అంటే ఆ యొక్క స్థితిని నువ్వు స్వీకరించటం లేదు. హయ్యర్ మాస్టర్ వచ్చి ఇక్కడ ఉన్నావు భూమి మీద అంటే నీ పర్ఫెక్షన్ లో నీ దృష్టికోణం ఎలా ఉంది, అంతా బాగుంది అంటే నువ్వు అంతరంలో ఎంత జాయ్గా అయితే ఉందో నీ బాహ్యంలో అంతగా ఉంది అనిపిస్తుంది. కాబట్టి ఆ మోతాదు కానీ నువ్వు ఉన్న ఏరియా కానీ నువ్వు ఉన్న ఇది కానీ మనల్ని ఏమీ చెయ్యదు. ఇది మీకు నేను చాలా అంటే దీనికి ఇంకా చాలా ఉంది మాస్టర్, కానీ నేను చాలా షార్ట్ కట్ లో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా, అవగాహన కోసం చేస్తున్నా నేను మీకు. అదే ఇప్పుడు మనం చిన్నతనం నుంచి మన ఇంట్లో ఉన్న సంఘర్షణలు గొడవలు ఏ ఉన్నాయో నువ్వు ఇది తీసుకొని ఒక టైంకి వెళ్ళిపోయినప్పుడు నీకు ఏం ఉండవు, కానీ అవి కూడా మాయమైపోతాయి, అవి కనపడవు నీకు అక్కడ. ఎందుకంటే ఇక్కడ నువ్వు మార్పు చెందుతున్నావు. అలాగే ఈ ప్రళయాలు కానీ అగ్నిపర్వతాలు కానీ ఈ యొక్క యుద్ధాలు కానీ ఇవన్నీ ఉన్నాయో నువ్వు నోటితో ఎంతప్పటికి యాగాలి సంకల్పం పెట్టుకున్నా అన్న కాడికి నువ్వు అంతరంలో ఎంతగా ఆ యొక్క థాట్సే లేని స్థితిలో ఒక ఇదిలో నువ్వు జాయ్ఫుల్ గా ఉండగలిగినప్పుడు అవి కూడా ఉండవు మాస్టర్. అదే సువర్ణ యుగం. అదే సువర్ణయుగం ఎలా అయిందంటే ఇప్పుడు ఈ ఉన్న మాస్టర్లే, ఈ ఉన్న దైవాలే మార్పు చెందుతూ పోతున్నప్పుడు అంతటి సువర్ణయుగాన్ని మీరు సృష్టిస్తారు. సువర్ణయుగం అంటే ఏంటి? ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ, ఎలాంటి మరణాలు కానీ, ఎలాంటి వృద్ధాప్య ఛాయలు కానీ ఏవీ లేకుండా జీవించడం. అదే దాని ప్లేస్మెంట్ కోసం ఇప్పుడు ఉన్నదంతా పడుతుంది మాస్టర్స్. మీరు గమనిస్తున్నారా లేదా? ఈరోజు ట్రంప్ నేను రాజకీయాలకు అతీతం కానీ చెప్తున్నా, రాజకీయాలు కూడా ఒకళ్ళు వేసిన దానికి ఇంకొకళ్ళు వేస్తున్నారంటే అక్కడ కూడా ఒక గేమే అదంతా. ఇలా ఏం జరిగింది, సువర్ణ యుగం అంటున్నాడు అమెరికా ట్రంప్, అంటే పేరైతే బయటకు వస్తుంది కదా, ఇలా పేపర్స్ లో హెడ్డింగ్స్ లో కూడా ఏముంది, సువర్ణ యుగం ఇదే ఘోషిస్తుంది. అంటే మన అంతరం మార్పులు. నేనేమంటా, కొత్త వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, ముందు మనం మారాలి, మనం మారాలి. నేను అది మనం మారాలి అన్న దాంట్లో ఎంత ఉందో మీకు అర్థమైద్ది. ఆల్రెడీ మనం మారుతున్నప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళు వస్తారు, వాళ్ళ యొక్క ఇదిలో వాళ్ళు మార్పులు చెందుతారు. ఎక్కువ ఫోకస్ మన మీదే ఎందుకు పెట్టమంటున్నానంటే ఇందుకే, ఎందుకంటే మీరు ఒక అద్భుతమైన దైవాలు మాస్టర్. మీరు విస్తరణ జరిగితే ఎంత అద్భుతాలు జరుగుతాయో అసలు. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క రోల్ ఇక్కడ, ఒక్కొక్క ఇది అంటారు చూసారు వారియర్ లాగా, అంత ఉంది మాస్టర్స్ మీకు. ఏదైతే ఈ భూమి మీదకి వచ్చి గురువులు ఎంతెంత గొప్పగా చేశారు అని చేశారో, అసలు ఆ గురువుల కన్నా మించి ఉన్నారు మాస్టర్ ఇక్కడ.
ఇప్పుడంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనల్ని మనం సరిదిద్దుకుంటూ పోతూ ఉంటుంటే మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అలా తయారయ్యింది ఇది. ఎస్ ఆర్ నో మాస్టర్? ఎవరికన్నా అవగాహన ఉంటే చెప్పండి మాస్టర్. ఎవరు మాస్టర్? ఎవరు? ఎస్ ఎస్ మాస్టర్. అందుకనే మీరు మీ ప్రతి కదలిక, మీ ప్రతి ఆలోచన ఒక దివ్యమైనదే. వారియర్స్ అన్నది ఎందుకు మీరు? అందుకే భూమిపై నడయాడే దైవాలు మీరే. అమరత్వం మన సహజత్వం, ప్రేమతత్వం మన సహజత్వం. ఆత్మ ప్రేమికులు, ప్రేమతత్వం కూడా కాదు, ఆత్మ ప్రేమికులు. నడయాడు 0.0లకు. ఎస్ మేడం, ఎస్. ఒక అవగాహన మాస్టర్. మార్పు అనేది ఎంత ప్రభావితం చూపిస్తుంది అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడానికి సిద్ధంగా ఉంది భూమి. అందుకని ఇప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో, యూత్ కానివచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరి జాబుల్లో వాళ్ళు కావచ్చు, ఎందులోనైనా కావచ్చు మాస్టర్స్, వాళ్ళ యొక్క రోల్ వాళ్ళు ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే అన్నిటిలోకి వెళ్ళబోయేది మన యొక్క ఈ కాన్షియస్నెస్సే. మరి భూమి సువర్ణయంగా మారాలి అంటే అన్ని చెయ్యాలి కదా మాస్టర్. అసలు లేదు నేను సైలెంట్ గా కూర్చుంటా, 0.0 శూన్యంలోనే ఉంటాను అంటే ఒక ఆలోచన అనేది లేకపోతే ఈ సృష్టి ఏర్పడదు కదా మాస్టర్. అలాగే కూర్చొని ఉంటాం కదా. ఆలోచనతోనే సృష్టి ఏర్పడింది, ఆలోచనతోనే ఇందరం. ఇదే ఆలోచనతో మనకి ఎలా కావాలో అలా మలుచుకుందాం అంతే. ఇంకా మీకు రాను రోజుల్లో ఇంకా చాలా చాలా అర్థమైద్ది మాస్టర్స్. గమనించుకుంటూ ఉండండి అంతే. లోపల మీ సోల్ని పట్టుకోండి అంతే. అక్కడి నుంచి ఇంకొక స్టెప్ ఇంకా ముందుకెళ్తారు మాస్టర్స్. ఇప్పటికే చాలా చేంజెస్ వచ్చినాయి మేడం. ఇంకా వస్తాయి మాస్టర్, ఇంకా వస్తాయి. వరకు వచ్చిన చేంజెస్ కూడా చాలా ఐడెంటిబుల్గానే ఉండే. ఇంకా వస్తాయి. ఇంకా నేను మీకు షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బట్ కానీ నేను మీకు చాలా షార్ట్ కట్లో కొన్ని కూడా కాదు, నేను 100లో ఒక పావులావంతు కూడా మీకు నేను షేర్ చేయలేదు. బట్ కాకపోతే ఇంకా మనం మీలో నుంచే రావాలా ఆ వర్డ్స్, ఆ మాటలు మీలో నుంచి వినాలి. ఈ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమందిలో నుంచి కొన్ని నేను గమనించా. ఇంకా డిఫరెంట్ ఆఫ్ యాంగిల్స్ లో, ఇంకా డిఫరెంట్ ఆఫ్ ఇదిలోంచి మీలోంచి మీ మీద మీరే ఫోకస్ చేసుకోండి. అల్టిమేట్ గా నేను ఇక్కడ ఎందుకు పదే పదే మీరే చెప్తున్నానంటే ఆ మీరులోనే ఎంత దాగి ఉన్నదో మీకే అర్థమైద్ది. మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఏ విషయమైనా కావచ్చు, మీ మీద మీరు చేసుకోండి అంతే. ఆత్మానందంతో జీవించండి. ఆ వెళ్తున్న మార్గంలో మనకు కనపడ్డప్పుడు, మన దగ్గరకు రాబడ్డప్పుడు మనం వెళ్ళాల్సింది ఖచ్చితంగా వెళ్తూనే ఉంటుంది. ఎవాల్వ్ అవ్వడమే ఇక్కడుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడం మాత్రమే ఉంది. చూడండి, మీ అవగాహనలే చెప్తున్నాయి. మీ అవగాహనలో మీరే ఒకప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నది. మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మీరు కొన్ని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మీరు ఎలా వెళ్ళారు అనేది మీ అవగాహనలో నుంచే వస్తుంది బయటికి. ఎందుకంటే మీరు చాలా గొప్పవారు, చాలా గ్రేట్ మాస్టర్స్. మీరు ఎన్నుకొని వచ్చిన వారు ఇక్కడికి, ఎన్నుకొని కోరికతో వచ్చిన వాళ్ళు ఇక్కడికి, ఎంచుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడికి. మరి మీకు తెలియకపోతే ఎట్లా? ఇవన్నీ మీకు తెలుసు, జస్ట్ మీరు లేపుతున్నారు అంతే. వాటిని టిగ్గర్ కాగానే లేస్తాయి అన్నీ అంతే. కదలికలు మాస్టర్స్ అంతే. మీ చైతన్యం, మీ శక్తి, కదలికలు అంతే. నా అవగాహన కూడా వినండి. జస్ట్ 5 minutesలో కంప్లీట్ చేస్తాను. నేను ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయ్యా మాస్టర్స్.
నేను 2017లో ఒక డిఫరెంట్ అంతగా నాతో ఉన్న జర్నీ చేసిన ఫ్రెండ్స్కి బాగా అర్థమైద్ది నా యొక్క వే. 2017కు ముందు నేను చాలా డిఫరెంట్ మాస్టర్స్. 17 తర్వాత 18లో ఇంకా డిఫరెంట్. 18 తర్వాత 19లో ఇంకా డిఫరెంట్ నేను. 19 తర్వాత 20, 21, 20 ఇంకా అసలు ఇంకా పూర్తి డిఫరెంట్ మాస్టర్స్ నేను. స్టెప్ బై స్టెప్ అవగాహన నాలో మార్పు అనేది నేను గుర్తించుకోవడం జరిగింది మాస్టర్స్. ఇంకా మార్పు చెందుతూనే ఉన్నా నేను. ఏమీ లేదని తెలుసు, అన్నీ ఉన్నాయని తెలుసు. ఆ అన్నీ ఉన్న వాటిలోనే ఏంటి అనేది నాకు ఇంకా బాగా అర్థమైంది. అంటే ఎంత సహజత్వమో అది నా యొక్క ఇది. నేను ఏదైతే నా మరిచిన ఏదైతే మర్చిపోయానో దాన్ని మేలుకొల్పుకున్నానో, ఆ మర్చిపోయిన దాన్ని తీసుకున్నానో నేనే, నాలోనే ఉంది. దాన్ని మర్చే మేలుకొల్పే అంతే. మళ్ళీ అదే స్థాయిలో నేను జీవించగలుగుతున్నా ఇప్పుడు. అత్యంత సహజమైన జీవితం జీవిస్తున్నా నేను. నేను ఈరోజు ఇంతసేపు కూర్చున్నానంటే కూడా నేను చాలా ఇదేనే చెప్తా నేను. ఎందుకంటే నాకు స్టవాన్గా కూర్చునే విధానం కూడా లేదు. ఎప్పుడో కూర్చున్నా 2017లోనే ఏమో కొంత అవసరమయ్యే అట్లా. కానీ నాకు కరెక్ట్గా సిట్టింగ్ వేసుకొని ఒక క్లాస్ వినటం ఇవేమీ లేవు మాస్టర్స్. నాకు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకుంటా, బట్ నాకు అంత అది తెలుసుకోవాలి అది అన్న విధిలో కూడా నేను ఉండను. వెళ్ళాల్సింది వెళ్తుంది అంతే. ఆ యొక్క ఇదితోనే నేను పోతూ ఉంటా. మేడం, మీరు నేను కూర్చోను అంటున్నారు కదా, అసలు అంటే మళ్ళీ కూర్చోండి, నుదుటి మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు కదా అనేది కాదు మాస్టర్. మీకు ఒక ఐడియా ఉంటుంది మాస్టర్. ఇక్కడ నేను కూర్చోమని చెప్పినా కానీ మీకంటూ ఒక ఐడియా ఉంటుంది మాస్టర్స్. అంటే మేము కూడా అలాగే 3 hours 4 hours మెడిటేషన్ చేసేవాళ్ళం. అంటే చెప్తున్నానంటే మాస్టర్, నాకు షిఫ్టింగ్ అనేది ఒక టైంలో జరిగింది మాస్టర్. నేను పూర్తిగా షిఫ్ట్ చేయబడ్డ మాస్టర్ని. అర్థమైందా మాస్టర్? ఓకే. అయితే స్టార్టింగ్ లో అందరూ కూర్చొని ఫోకస్ చేయాలి నుదుటి పైన, అంతే కదా మాస్టర్? మాస్టర్, నుదుటి పైన చేయాల్సిన అవసరం ఉంటే చెయ్యండి. మీకు ఆ అవసరం లేదు నేను నుదుటిపై, ఎందుకంటే ఆల్రెడీ మీరు ట్రావెల్ చేస్తున్నారు మాస్టర్. ఇక్కడ మళ్ళీ నేను మీకు చెప్తున్నా, మీరు కొన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు మాస్టర్స్. మీకు అది అవసరం లేదు అంటే కొంతమందికి ఎలా ఉంటది, నుదుటి మీద మీకు ఆల్రెడీ జ్ఞానం విన్నారు, దాన్ని అప్లై చేస్తున్నారు, దాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు. ఈ ముందుకెళ్తున్నప్పుడు మీకేంటి, నుదుటి మీద జస్ట్ చూసుకున్నా మీకు ఒక రీసెర్చ్ కోసం చూడండి. మీరు ముందు నుదురు మీద ఏం కనపడుతున్నాయి మనకి, ఆ నుదురు దగ్గర నుంచి మనకు బ్యాక్ సైడ్ ఏం కనపడుతున్నాయి అన్న దాన్ని ఒకసారి చూడండి మాస్టర్స్. అర్థమైందా? ఆ అక్షరాల్ని మనం చూడగలుగుతున్నామా లేదా? అది ఓకే, మాకు కనపడుతున్నాయి, ఏం లేదు అనుకుంటే ఎస్, మీ విజన్ మీకు ఉంటుంది మాస్టర్. జస్ట్ మాట్లాడుతూ కూర్చొని మీరు ట్రావెల్ చేస్తూ కూడా మీ పిక్చర్ని మీరు చేసుకోవచ్చు మాస్టర్స్. నేను ఇక్కడ అదే చెప్తున్నా, స్థాయిని బట్టి కూడా ఉంటుంది మాస్టర్. ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే, కానీ అందులో ఏంటి కొంత స్థితులను బట్టి ఉంటుంది మాస్టర్స్. 100% మీ బ్రెయిన్ సామర్థ్యం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాడ ఉండొచ్చు. ఇక్కడ ఏమీ తెలియని వాళ్ళకి జస్ట్ మన నుదురు మీద ఓకే చూడండి అనుకుంటే వాళ్ళు చూసారనుకోండి, వాళ్ళకి అర్థమైంది. లేదు ఇంతకు ముందు వరకు మనం ఒక స్థితిలో ఉండి ఇంకొక స్థితికి వచ్చినప్పుడు నుదుటి మీద చూసుకున్నప్పుడు మీకు మార్పులు ఖచ్చితంగా కనపడతాయి. ఇప్పుడు మనమైనా చూసుకోవచ్చు అసలు నుదురు ఏంటి, ఈ నుదురు మీద రీసెర్చ్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు. ఎందుకంటే రామ్తా చెప్పేది మొత్తం ఫ్రంటల్ లోబ్ గురించే మాస్టర్స్. మొత్తం ఆయన చెప్పేది ఉన్నదంతా అందులోనే ఉంది. అది ఏంటి అంటే మాకు నుదుటి మీద ధ్యాస అన్న పాయింట్ వచ్చింది కాబట్టి మేము అది మనం నుదుటి మీద ధ్యాస అని తీసుకొచ్చా. అది ఒకటే మాస్టర్. చెయ్యండి, తప్పేమన్నా నుదుటి మీద చూడండి, దాని మీద అసలు ఏముంది దీంట్లో రీసెర్చ్ చేద్దాం అనుకుంటే చూడండి, ఏం లేదు మేడం అంతే. గంటలు కూర్చోండి అంటే మీకు చెప్పిద్ది మాస్టర్. లోపల ఒక ఇన్నర్ ఉంటుంది మీకు లోపల మీ సోలు గైడ్ చేస్తూనే ఉంటది మీకు. మీరేమి ఇప్పుడే కొత్తగా వచ్చి విని కాదు కదా మాస్టర్స్. మీరు ఎన్నో క్రియేట్ చేసుకున్నారు, ఎన్నో అద్భుతాలు చేసిన మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. నేనేం చెప్తున్నా, ఒక అవగాహన కోసం ఇంకా స్థితి ఎలా ఉంటుంది, మార్పులు అనేవి ఎలా ఉంటాయి అన్న జస్ట్ మీకు ఇండికేషన్ ఇస్తున్నా అంతే. కానీ ఆ ఇండికేషన్ లో కూడా మీ లోపల సోల్ని మీరు ఫాలో అవ్వాల్సిందే అక్కడ.
మీకు పెట్టాలి అనిపిస్తే దాని మీద ఫోకస్ చేయండి మాస్టర్స్, అంతే. కాకపోతే డెప్త్కి తీసుకెళ్ళిద్ది. నేను చెప్తున్నా కదా, నుదుటి మీద మనం చేయగలిగినప్పుడు ఏంటని వెళ్ళగలుగుతారు. లేదు నాకు ఇది నేను చూసా, నాకు ఇక్కడ నేను ఓన్ చేయగలుగుతాను, ఇట్లా కళ్ళు మూసుకొని కూడా జస్ట్ నేను కళ్ళు మూసుకోకపోయినా కానీ నేను చేసుకోగలుగుతాను అనుకున్నా, అది రైటే. దేనికైనా మీ అవగాహనే. నేను జస్ట్ మీకు చెప్తున్నా ఇలాంటి మార్పులు ఉంటాయి అని మాత్రం మీకు చెప్తున్నా, అంతే. మీ అవగాహన సంవిధానం బట్టే మీరు మళ్ళీ వెళ్ళాల్సింది ఉంటుంది. ఎందుకంటే నువ్వు రెడీగా లేనప్పుడు ఎవరొచ్చి తట్టి లేపినా ఏం లేవరు, వాళ్ళే పడతారు, వాళ్ళే లేస్తారు. ఎందుకంటే వాడు పడ్డప్పుడే వాడికి అర్థమైంది, మళ్ళీ వాడే లేవటం అలవాటైంది వాడికి. జస్ట్ మాస్టర్ ఏంటంటే ఇంటిస్తాడు, జస్ట్ వచ్చి లేరా ఇట్లా అని కొడతాడు ఒకసారి, అంతే. మీ ఇష్టం మేడం, మీకు లోపల ఎలా అనిపిస్తే అలా చెయ్యండి. ఏం మీకు అంటూ ఒకటి ఉంది కదా. సర్వకాల అది ఎందుకు అంటే మాస్టర్, ఇక్కడ చాలా వ్యవస్థ ఉంది మాస్టర్, మనమే కాదు వ్యవస్థ చాలా ఉంది బయట. స్టేజ్ ఆఫ్ వరకు వచ్చి ఉండి అలా ఉన్నది ఉంది ఇక్కడ. దానికి ఏంటంటే షిఫ్టింగ్ అనేది అవసరం ఇప్పుడు. ఆ షిఫ్టింగ్ ఏంటంటే దీని ద్వారా మనం షిఫ్ట్ చేయగలుగుతాం, అది. మేడం స్టార్టింగ్ లో ఇప్పుడు నేను చెప్పిన మా ఫ్రెండ్ ఏంటంటే ఆ అమ్మాయికి జస్ట్ తెలుసు కొద్దిగా స్పిరిచువాలిటీ తెలుసు, నేనే పరిచయం చేశా. బట్ మధ్యలో తనకి 3 years గ్యాప్, తన డివేషన్. కాకపోతే తనకి ఏం తెలియదు. జస్ట్ నేనేం చేశా అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఎన్ని నేర్చుకోకుండా ఒక కనెక్ట్ అయ్యి డైరెక్ట్ గా ఆ కనెక్టివిటీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అని చెప్పడానికి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మాస్టర్స్, కానీ మన నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇంత కూడా ట్రావెల్ చేయాల్సిన పనులు ఉండవు కొంతమందికి. అది అంటే భూమి ఎంత షిఫ్టింగ్ లో ఉందో అర్థం చేసుకోండి, వచ్చే సోల్స్ కూడా ఎంత ఇదిగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అందుకే భూమి ఎందుకు సువర్ణయుగం ఇప్పుడు అంతగా అనేది అర్థం చేసుకోండి. మార్పునకు గురైంది. ఆ మార్పులో విశ్వ చైతన్యం ఆల చైతన్యంగా అయినప్పుడు ఆ చైతన్యంలో ఉన్న సోర్స్ కూడా ఎలా తయారైతాయో అర్థం చేసుకోండి. ఇదంతా విశ్వ చైతన్యం, అంతే. అంతా రాబడతారు మేడం, అంతే. ఇప్పుడు ఒక సమూహం ఎలా ఉంటుంది మాస్టర్స్, నేను ఏదైనా క్రియేట్ చేయగలను వచ్చేపట ఒక సమూహం ఉంటుంది. ఇంకో సమూహం ఎలా ఉంటుంది, అదే కదా నేను అన్నది, 100 సామర్థ్యం ఉన్న బ్రెయిన్ ని 25% ఆలోచించేవాడు ఒక రకంగా ఆలోచిస్తాడు, వాడు అక్కడే ఉంటాడు. 50% వాళ్ళు ఇంకొక రకంగా ఆలోచిస్తారు. 75 వాడు ఏంది, ఒకే విషయాన్ని వాడు ఇంకొక కోణంలో ఆలోచిస్తాడు. 100 వాడు ఇంకొక కోణంలో ఆలోచిస్తాడు. ఉన్నది ఒక్కటే, కానీ దాన్ని చూసే విధానము వేరు ఉంటుంది, అంతే. కొంతమంది ఏంటి, రామ్తా చెప్పాడు కదా ఇవి వస్తాయి, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, ఈయన చెప్పింది నిజమేనా అక్కడే ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది ఎలా ఉంటే ఎస్ ఈయన జ్ఞానంలోనే ఉంది కదా, నీకే యువర్ క్రియేటర్ అని ఆయన చెప్పగానే చెప్తున్నాడు కదా. అంటే ఇక్కడ మనం ఇంత మార్పు చేసుకున్నప్పుడు దాన్ని మనం ఎందుకు మార్చుకోలేం, నేను మారాలి కదా ముందు, నాలో మార్పు సంభవిస్తే కదా అని ఇంకొకళ్ళు ఆ యాంగిల్లో వెళ్తారు. ఆ యాంగిల్లో వెళ్ళినప్పుడు ఆయన ఆయన అన్నీ చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇంకొక పర్ఫెక్షన్ ఇంకొక యాంగిల్ని చూడగలుగుతారు అక్కడ. ఆయన చెప్తాడు కదా ఎక్కడో, నువ్వు కూర్చొని ఇంటి వరకు మంట వస్తున్నా నువ్వు కాళ్ళ మీద కాలేసుకుని ఈ కాంట్ పాస్ అంటే వెళ్ళిపోద్దని. మరి చెప్పకనే చెప్తున్నాడు కదా, తాళం చేయి కూడా నీ చేతిలోనే పెట్టాడు కదా. అది ఎలా అనేది అసాధ్యం కాదు అనుకున్న పనులు నీ లైఫ్ లో నువ్వు సాధ్యం చేసుకున్నప్పుడు మెరుపు వేగంతో నీకు వచ్చే ఆలోచనలో నుంచే ఆ యొక్క అది కూడా ఉద్భవిస్తుంది. ఇప్పుడు నేనుంటా చాలా చిన్న పిల్లగానే అల్లరి, అసలు నేను ఒక మాస్టర్ అంటే ఒక మాస్టర్ పొజిషన్ ఏంటి, ఒక కూర్చోవాలి దర్జాగా అదా ఇలా ఉంటది. నాది ఎలా ఉంటది, చాలా నిర్మలంగా ఉంటా, నేను
చాలా ఏది చిన్నపిల్లల చేష్టలానే ఉంటది నా బిహేవియర్ నాదంతా. ఒక డిఫరెంట్ వేలో జీవిస్తూ ఉంటా నేను. మళ్ళీ ఎట్ ద సేమ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ పరంగానే పోతా మళ్ళీ. అంటే నాకు అంటే అన్ని రోల్‌ని మనం ప్లే చేయగలం. అది. మీ మస్తిష్క సామర్థ్యం. మీ మస్తకంలో ఏదైతే నింపబడిద్దో అదే. జస్ట్ అవగాహన. అంతే. డే క్రియేషన్ ఉంటది. చేసుకోండి. ఇయర్ క్రియేషన్ ఉంటది. చేసుకోండి ఇలా ఉండాలని. అలాగే సంవత్సరాలు, అలాగే యుగాన్ని క్రియేషన్ చేసుకోండి. మీ ఇష్టం. అలాగే నేను స్పాట్‌లో క్రియేషన్ పెట్టుకుంటా. నాకు ఇప్పటికిప్పుడు ఈ చేంజ్ కావాలని. అది ఉంటది. ఏదైనా మన మీదే. అందుకే మీతో మాట్లాడేది నేను అందుకే. మీలో నుంచి ఆ పలుకులు వింటే మళ్ళీ నన్ను మీరు అడిగినప్పుడు నాలో నుంచి ఆ పలుకులు వచ్చినప్పుడు అన్ని పలుకుల్లో నుంచి ఒక ప్రజ్ఞ ఒక జ్ఞానం వస్తది. ఆల్రెడీ జ్ఞానం మీలో ప్రజ్ఞగా ఉంటది. ఆ ప్రజ్ఞే మనకు అనుభవం రూపంలో బయటకొస్తది. అదే జ్ఞానం.